ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. మీకు అందిన సమాచారాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. వీటిని మరింత సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో నా సోదరులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, నేతకాని సామాజిక వర్గానికి, దళితుల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలని ముందుకు సాగుతున్న వెంకటేష్ నేత గారికి, తమ్ముడు ఇస్మాయిల్, నా మిత్రుల వర్గానికి సంబంధించిన సత్యన్న, తమ్ముడు నరేష్, ఇంకా సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఉద్యమ నమస్కారం. ఇక దీన్ని సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కమిషన్ గడువు మార్చి 10 వరకు పొడిగించినందున దళితుల్లో ఉండబడే 59 కులాల్లో 58 కులాలు కుల సంఘాల నాయకత్వం అప్రమత్తంగా ఉండి మీ వెనుకబాటు, జనాభా, మీకు న్యాయం జరగాల్సిన విషయాల మీద ప్రతి ఒక్క కులం లిఖితపూర్వకంగా తన అభిప్రాయాలని కమిషన్ ముందుకు తీసుకురావాలని నేను 58 కులాల సంఘాల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కమిషన్ గడువు పెరిగినందున మార్చి 10 వరకు కూడా సమయం ఉన్నందున ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని, ఈ పొడిగించిన గడువును కమిషన్కు పొడిగించిన గడువును దళితుల్లో ఉండబడే ప్రతి కులం, కుల సంఘాల నాయకత్వం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద నియమించబడ్డ గౌరవ జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందే సమర్పించిన నివేదికలు కొన్ని లోపాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి గతంలోనే తీసుకొచ్చాం. సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి నేరుగా తీసుకొచ్చాం. వాళ్ళ దృష్టికి కూడా బలంగా మేము తీసుకురావడం వల్ల మరొకసారి లోతుగా విచారణ చేయడం కోసమే, మరొకసారి లోతుగా అధ్యయనం చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి షమీం అఖ్తర్ గారు ఫిబ్రవరి 2నే నివేదిక ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు నాడే ఆ నివేదిక మీద 2 శాసనమండలి శాసనసభలో చర్చించి ఆమోదించడం జరిగింది. ఆ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రివర్గ ఉపసంఘం దాన్ని గమనించలేకుండా పోయింది, కేబినెట్ గమనించలేకుండా పోయింది. అదే సమయంలో శాసనసభ శాసన మండలిలో జరిగిన చర్చలు కూడా
ఆ నివేదికలో లోపాల మీద చర్చ జరగలేదు. ఒక మాట చెప్పాలంటే మేఘాల మీద ఏదో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధంగా కనిపించదే కానీ ఆ లోపాలను సరిచేసే సమయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. దానివల్ల రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయింపులోనూ ఏ సామాజిక వర్గాన్ని ఏ గ్రూప్లో పెట్టాలనే విషయంలోనూ, అదే సమయంలో గతంలో ఏబిసిడి వర్గీకరణ ఉంటే సి వరకే అంటే 3 గ్రూపులే చేసి 4వ గ్రూపును ఏర్పాటు చేయకుండా విస్తరించే విషయంలోనూ స్పష్టంగా లోపాలు జరిగినాయనే విషయం స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఒక మాట చెప్పాలంటే గత నివేదిక లోపభూయిష్టంగా ఉంది. షమీమ్ అఖ్తర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యతలో వర్గీకరణ అంశం మీద సూచన చేసే సమయంలో హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో ఆ హేతుబద్ధత, శాస్త్రీయతనే లోపించింది. దానివల్ల ప్రధానంగా 3 పొరపాట్లు జరిగినాయి. నంబర్ 1, రిజర్వేషన్ల కేటాయింపులో 3 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని వర్తింపజేశారు. ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని చేశారు. ఒకరికోమో వెనుకబాటునే చూశారు, జనాభా చూడలేదు. ఇంకొకరికి వెనుకబాటు జనం ఉన్నా కూడా ఆ 2 చూడలేదు. మూడవరికి వెనుకబాటు లేకపోయినా కేటాయించబడ్డ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పర్సెంటేజ్ లేకపోయినా వాళ్ళకు అధికంగా కేటాయించారు. ఈ విధంగా కేటాయించడం అనేది శాస్త్రీయత లోపించింది, హేతుబద్ధత లోపించింది, న్యాయం అనే ప్రక్రియ కూడా విఘాతం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, హేతుబద్ధత అనేది గీట్రాయిగా, శాస్త్రీయత పద్ధతి అనేది గీట్రాయిగా వర్గీకరణ ప్రక్రియకు సూచన చేయమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే సమయంలో ఈ 59 కులాల్లో జనాభా ఉండి వెనుకబాటన్న చూడాలి. జనాభా ఉన్నా కూడా ఆ నిష్పత్తి ప్రకారం అవకాశాలు పొందలేని వెనుకబాటు అదన్నా చూడాలి. లేదా రిజర్వేషన్ ఏర్పడ్డాయే జనాభా ప్రాతిపదిక కాబట్టి పంచడం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి. రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక మీద షెడ్యూల్ కులాల మొత్తం జనాభా కలిసినే 15% కాబట్టి ఈ 59 కులాల వర్గీకరణ జరిగేటప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఏర్పాటు చేసేటప్పుడు ఆ గ్రూపులో వాళ్ళ పర్సెంటేజ్ తగ్గట్టుగానే వర్గీకరణ జరగాలి. ఇక్కడ ఈ 2 లోపించింది. మొత్తానికి వెనుకబాటుతనం చూడలేదు, లేదా జనసంఖ్యను ఆధారంగా కూడా చేసుకోలేదు. దీనివల్ల అందరికీ న్యాయం జరగలేదనే విషయం రుజువైపోయింది. రెండో పాయింట్, గతంలో ఏబిసిడి ఉంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఏబిసి వరకు వచ్చేసింది.
అంతకుముందు డి ఉంటే ఇప్పుడు గ్రూప్ 4 రావాలి వీళ్ళ దాన్ని బట్టి. మరి గ్రూప్ 4 ఎందుకు రాలేదు? గ్రూప్ 4కు రావాల్సిన వాళ్ళు ఎవరు అనేది కూడా శాస్త్రీయంగా గ్రూప్ 4 రాకపోవడానికి శాస్త్రీయ భద్రత గురించి ఆలోచించలేదు. దీనివల్ల గత కమిషన్ నివేదికలోనే లోపాలు ఉన్నాయనే విషయం, శాస్త్రీయత, న్యాయబద్ధత, హేతుబద్ధత లోపించిందనే విషయం ఆధారాలతో సహా ప్రభుత్వం ముందు పెట్టినాకనే కమిషన్ గడువు మరొకసారి పొడిగించారు. నిన్ననే గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి మళ్ళీ మేము కలిసి లోతుగా అధ్యయనం చేయండి, ఇక్కడిక్కడ లోపాలు జరిగినాయని చెప్పి మేము కుండ బద్దలు కొట్టినట్టుగానే లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి గత నివేదికలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తన ముందే కుండ బద్దలు కొట్టినట్టుగానే మేము రాసిన వినతి పత్రంలో ఉండబడే ప్రతి అక్షరం, ప్రతి లైన్ చదివి వినిపించారు. అయితే ఇప్పుడు మార్చి 10 వరకు గడువున్న సమయంలో నేను దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మాలలోనూ సింగిల్ క్యాస్ట్గా వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అన్ని కులాలకు మేలు జరగాలని ఎంఆర్పిఎస్ యుద్ధం చేసుకుంటూ వచ్చేసింది. ఈ తెలుగు నేల మీద మాలలు మాత్రమే వర్గీకరణ అడ్డుతవుతూ వచ్చారు. మాదిగలు వర్గీకరణ కావాలని ఉద్యమానికి నాయకత్వం వేస్తూ వచ్చారు. 58 కులాల హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది మాలలు అవుతే, మాదిగలతో పాటు మిగతా 57 కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నది ఎంఆర్పిఎస్. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఒక మాదిగ బిడ్డగా నేను మిగిలిన 57 కులాల సంఘాలకు, సంఘాల నాయకులకు అప్పీల్ చేస్తున్నా. ఒక మాదిగ బిడ్డగా వర్గీకరణ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న ఒక మీ సోదరుడిగా 57 కులాల సంఘాలకు, సంఘాల నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ వర్గీకరణ రేపు జరిగితే, రిజర్వేషన్లు ఈ దేశంలో ఉన్నంత కాలం వర్గీకరణ ఉంటే మరో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఈ వర్గీకరణ వల్ల 2025లో జరిగే వర్గీకరణ వల్ల మాకు మేలు జరగలేదు, మాకు మేలు కంటే అన్యాయమే జరిగిందని రాబోయే 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఏ కులానికి కూడా ఆ అభిప్రాయం రాకుండా ఉండాలి. ఏ కులం కూడా నష్టపోకుండా ఉండాలి. ఏ కులం బిడ్డలు కూడా, రాబోయే తరాలు కూడా జరిగిన వర్గీకరణ వల్ల మేము నష్టపోయినామని చెప్పి అనుకోకుండా ఉండాలి. అంత శాస్త్రీయంగా, అంత న్యాయబద్ధంగా వర్గీకరణ జరగాలని నేను కోరుకుంటున్నాను. పోరాటానికి నాయకత్వం వహిస్తున్నది ఎంఆర్పిఎస్, మాదిగలు కావచ్చు, కానీ ఆ ఫలాలు మాదిగలే దోసుకోవాలను, మాదిగల జనాభా కంటే వాటా ఎక్కువ రావాలను ఎంఆర్పిఎస్ కోరుకోవట్లేదు, మాదిగలు కోరుకోవట్లేదు, వ్యక్తిగా నేను కోరుకోవట్లేదు. పోరాటానికి నాయకత్వం వహిస్తే నాయకత్వం వహించవచ్చు, కానీ దళితుల్లో అన్ని కులాలకు మేలు జరగాలి, అన్ని కులాల బిడ్డలు బాగుపడాలి అనేదే ఇందులో గొప్ప ఉద్దేశం, సదుద్దేశం అనేసి మీరు తీసుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడు జరిగే వర్గీకరణ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలి. ఇప్పుడు జరిగే వర్గీకరణ ప్రక్రియ రేపు 100 ఏళ్ళు ఉంటుంది అనుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక 1950 నుంచి రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి, హ్యూమన్ రిజర్వేషన్. ఇప్పుడు 2025లో ఉన్నాం, అంటే 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మెజారిటీ కులాలకు న్యాయం జరగలేదు కాబట్టి వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాట దక్కలేదని వర్గీకరణ ఉద్యమం వచ్చింది. మరి వర్గీకరణ పరిష్కారం 75 ఏళ్ళకు జరుగుతున్న సమయంలో
ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నప్పుడే అన్ని కులాలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని కులాలు తమ న్యాయమైన వాటా కోసం మాట్లాడాలి. రేపు భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగింది అనే మాట భవిష్యత్తు తరాలు అనకుండా చూసుకోవాలి. అది ప్రతి కులం సంఘం మీద బాధ్యత ఉన్నది. ప్రతి కుల సంఘాన్ని నడిపే నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. అదే సమయంలో ప్రతి కులంలో ఉండబడే విద్యార్థులు మేధావులకు కూడా బాధ్యత ఉన్నది. నేను ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నా. దయచేసి 10వ తారీఖు వరకు ఉండబడే కమిషన్ గడువును ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన నాయకత్వం, 57 కులాల సంఘాల నాయకత్వం ఎట్లాగో అందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఇచ్చిన నేను ఆ వినతి పత్రం, అన్ని వర్గాల పక్షాన అందరికి న్యాయం జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ వినతి పత్రం ఇచ్చిన అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. కానీ ఏ కులం వాళ్ళ వెనుకబాటేంది, ఏ కులం వాళ్ళ మనోభావాలేంటి, వాళ్ళ భవిష్యత్తుకు వర్గీకరణ ఏ విధంగా ఉపయోగపడాలనే విషయం ప్రతి కుల సంఘం, ప్రతి కుల సంఘ నాయకత్వం, ప్రజలు బాగా ఆలోచించుకొని కమిషన్ ముందుకు వెళ్ళాలి. మరొకసారి ఫలాని వాళ్ళ వల్ల మేము దోపిడి గురైనాం, ఫలాని వాళ్ళతో మేము కలిసి ఉంటే మేము అన్యాయం గురైనామని చెప్పి ఏ కుల సంఘం అనుకోకుండా, ఏ కులం ప్రజలు అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు 57 కులాల సంఘాలకు నాయకత్వం వహించే వాళ్ళ మీద, 57 కులాల సంఘాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉన్నదని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. నేను 2 ఉదాహరణలు తీసుకొస్తున్నాను. నేను కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు జరిగే ప్రక్రియ కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలైనా కొంతమందికి ఆవేదన మిగులుతుంటాయి. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ మీద భవిష్యత్ తరాలకు అట్లాంటి ఆవేదన ఉండదు. ఎగ్జాంపుల్, ఈ రిజర్వేషన్ల అంశానికి ప్రారంభం పునః ఓడంబడిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారి మధ్యలో జరిగిన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ గారి మధ్యలో జరిగిన పూనా ఒడంబడిక 1932లో సెప్టెంబర్ 24లో జరిగింది. 1932 సెప్టెంబర్ 24 జరిగింది. కానీ కొన్ని దళిత సంఘాలు ఇప్పటికీ కూడా ఆ పూనా ఒడంబడిక జరిగిన రోజును నిరసన దినంగా కూడా ప్రకటిస్తుంటారు. నిరసన దినం ప్రకటిస్తుంటారు. పూనా ఒడంబడికలో పాల్గొన్నది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉండే దళితులందరికీ ఆరాధ్య దైవం ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో దళితులందరికీ ఆరాధ్య దైవం ఎవరు? అంబేద్కర్. ఈ దేశంలో ప్రతి ప్రజాస్వామికవాదికి ఆరాధ్య దైవం ఎవరు? గొప్ప నేత ఎవరు? ముందు చూపు గల వ్యక్తి ఎవరు? అంబేద్కర్. మరి అంబేద్కరే ఒప్పందంలో పాల్గొన్నాడు. ఆ ఒప్పందంలో మేము స్వేచ్ఛను, మా స్వతంత్రతను కోల్పోయినామని చెప్పి సెప్టెంబర్ 24 తారీఖున జరిగిన పూనా ఒడంబడిక రోజు నిరసన జరుగుతుంటాయి. ఆ నిరసన జరగడానికి కారణం పూనా ఒడంబడిక అని అనుకున్నప్పుడు, పూనా ఒడంబడిక జరిగి సంతకం పెట్టిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆవేదన చాటుకున్నాడు. పూనా ఒడంబడిక అమలు జరిగిన రోజే, పూనా ఒడంబడిక జరిగిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాటుకున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, టెంకాయలో ఉండబడే గుజ్జును గాంధీ తీసుకొని మాకు ఉట్టి చిప్ప మాకు ఇచ్చిండు అని చెప్పి ఆ ఒడంబడికను విశ్లేషించారు. అంటే కమ్యూనల్ అవార్డును వదులుకోవడం ద్వారా, కమ్యూనల్ అవార్డును వదులుకోమని చెప్పి గాంధీ ఒత్తిడి పెట్టడం ద్వారా, నేను కమ్యూనల్ అవార్డును వదులుకోవడం వల్ల నాకు ఉట్టి చిప్ప నా చేతికి వచ్చింది, టెంకాయలో ఉండబడే కొబ్బరిలో ఉండబడే కొబ్బరి అంతా గుందుకున్నాడు అని చెప్పి తను సంతకం పెట్టిన రోజే ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనల్ అవార్డు ఉన్నట్టుగా అమలు జరిగితే దళిత వర్గాలకు వచ్చే స్వేచ్ఛ, స్వాతంత్రాలు వేరుగా ఉండేది, వాళ్ళ భవిష్యత్తు వేరుగా ఉండేది. ఆ స్వేచ్ఛ, స్వతంత్రాలు, భవిష్యత్తును
పూనా ఒడంబడిక కానియలేకుండా పోయిందనే ఆవేదన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మదిలో ఉండడం వల్ల ఈరోజు రిజర్వేషన్లు ఎంత అమలు జరుగుతున్నా కూడా ఆ రిజర్వేషన్ల మీద ఎదిగిన లీడర్లే శాసనసభలో పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. శాసనసభలో పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంటే కమ్యూనల్ అవార్డును వదులుకోవడం ద్వారా, ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లు అంగీకరించడం ద్వారా స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయిండు అనడానికి అది సాక్ష్యంగా ఆనాడు అంబేద్కర్ మాటలను మాట్లాడినే సాక్ష్యం. కారణాలు ఏమైనా, రిజర్వేషన్లు ఎంత అమలు జరుగుతున్నా, రిజర్వేషన్ల వల్ల ఎంతమంది దళితులు కొంత పైకి వచ్చినా, కానీ మేము కోల్పోయింది కమ్యూనల్ అవార్డు కదా, దానివల్ల మేము స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయినాం కదా అనే అభిప్రాయం ఉన్నది. సంతకం పెట్టిన రోజు అంబేద్కర్కు ఉన్నది. ఇవాళ 100 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. 32 అంటే ఇవాళ 25లో ఉన్నాం. 93 ఏళ్ల తర్వాత కూడా ఆ పూనా ఒడంబడిక మీద నిరసన వ్యక్తాలు జరుగుతున్నాయంటే మేము ఏం కోల్పోయినామో అది సాక్ష్యంగా నిలబడ్డాం. రెండోది మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో, తెలంగాణ ఏర్పాటు జరగడానికి ముందు గతంలో కేసీఆర్ గారు ప్రకటించిన మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల ఆదివాసీ సమాజం నష్టపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు గత కేసీఆర్ గారు ముందు భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నాం. అంతకుముందు ఒప్పందంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్ర భూభాగం భౌగోళికంగా ఎంత ఉన్నదో, హైదరాబాద్ రాష్ట్ర భూభాగం, హైదరాబాద్ స్టేట్ భూభాగం భౌగోళిక ఎంత ఉన్నదో అందులో నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి ఇంచు భూమి కూడా కోల్పోయే ప్రసక్తి లేదని చెప్పి పదే కేసీఆర్ గారు మాట్లాడేవారు. భౌగోళిక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు ఏ హైదరాబాద్ రాష్ట్రం అయితే విలీనమైందో, ఎంత భూభాగం అయితే విలీనమైందో అంత భూభాగంలో ఒక గ్రామం కాదు కదా, ఒక ఇంచు కూడా వదులుకోలేము అని చెప్పి మాట్లాడేవాడు. కానీ తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో అటు సీమాంధ్ర భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారు వర్గం తీసుకొచ్చిన ఒత్తిడికి అటు కేంద్రం తలొగ్గి, ఇటు కేసీఆర్ కూడా స్పష్టంగా యుద్ధంలో లేకుండా పోవడం వల్ల దాదాపు భద్రాచలం పరిధిలోని 7 మండలాల పరిధిలోని 200 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే 95% పైగా ఆదివాసులు ఇవాళ నీట మునిగారు. హైదరాబాద్ నుండి పరిపాలన చేసే వాళ్లకు ఆ బాధ అర్థం కాదు. తెలంగాణ రాగానే పరిపాలించేటోళ్ళకి ఆ బాధ అర్థం కాదు. కానీ నిన్నటి వరకు తెలంగాణ ఉండి తెలంగాణ ప్రజల అస్తిత్వం కలిగి ఉండి మరి కేవలం అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ ఉండడం వల్ల, అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ పడడం వల్ల నిజంగా నష్టపోయింది. 200 గ్రామాలకు పైగా లక్షలాది మంది ఆదివాసులు నష్టపోయారు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయారు. ఒక మాట చెప్పాలంటే చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆదివాసి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. చాలా బాధాకరం. దాన్ని మేము ఆనాడే వ్యతిరేకించాం. ఆదివాసుల అరణ్య వేదన, ఆదివాసుల అరణ్య ఘోష అని చెప్పి నేను యాత్ర కూడా చేశాను ఆ రోజుల్లో. అంటే పూనా ఒడంబడిక జరిగేటప్పుడు ఏ ఆవేదన అయితే అంబేద్కర్కు మిగిలి ఇప్పటికీ దళిత వర్గాల ఆవేదన ఉన్నదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఏ ఆదివాసీ ప్రజలకైతే అన్యాయం జరిగిందో, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగే సమయానికి ఈ 59 కులాల్లో ఏ కులానికి కూడా భవిష్యత్తులో అన్యాయం జరిగిందని అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతి కులం భాగస్వామ్యం కావాలని, మీకుండబడే వెనుకబాటు, మీకుండబడే జనం, అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకురావడానికి ఈ ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి కుల సంఘానికి నేను అప్పీల్ చేస్తున్నా. ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా పొంది అభివృద్ధిలోకి వచ్చింది మాలలవుతే 57 కులాల అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా.
మాలల తర్వాత మాదిగలు కొంత లబ్ధి పొందారు కదా అని, మధ్యస్థంగా లబ్ధి పొందిందా అనే విషయం కమిషన్ నివేదిక చెప్తున్నది. మేము 10% జనాభా ఉంటే 5% వరకు పొందినట్టుగా రికార్డులు ఉంటే మేము 5% కోల్పోయిన వాళ్ళమే కావచ్చు, కానీ మధ్యస్థంగా ఉన్నారనే విషయం కమిషన్ చెప్పినప్పుడు ఇక నష్టపోయింది మిగతా కులాలు అంటున్నప్పుడు ఆ కులాలు ఎక్కువ మేలుకొని భవిష్యత్తులో అన్యాయం జరగకుండా చూసుకోవడానికి కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఎన్ని ఉన్నా కూడా లిఖితపూర్వకంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను సవినంగా ప్రతి కుల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి సాధ్యమైనంత మేరకు 57 కులాల సంఘాల నాయకులతో నేను సంప్రదింపులు చేస్తా, వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తా, అందరికీ అందుబాటులో ఉంటా. నేను ఈ వర్గీకరణ పోరాటంలో మాదిగ జాతి ముందు వరుసలో నిలబడవచ్చు, లేదా ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడవచ్చు, కానీ ఈ వచ్చే వర్గీకరణ ఫలాలు మాదిగలకే పెద్దపీట ఉండాలనో లేదా భవిష్యత్తులో ఇతర కులాలను మాదిగలు దోసుకోవాలనో మేము ఎప్పుడు అట్లా అనుకోవట్లేదు. ప్రతి విషయంలో మాదిగల జనాభా ఎంతో అంతవరకే పరితం కావాలని నేను కోరుకుంటున్నా. మిగిలిన కులాల జనాభా ఎంత ఉంటే అంత రావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి అందరికీ న్యాయం చేసే దిశగానే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంటుంది. అందరికీ న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ కోరుకుంటుంది కనుక తప్పకుండా ప్రతి కుల సంఘం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మీ అభిప్రాయాలు కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ, దయచేసి గౌరవ షమీం అఖ్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇందులో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయనే విషయం, ఇప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియలో ఇంకా భాగస్వామ్యం కాని చైతన్యం లేని కులాలు ఉన్నాయనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. కాబట్టి వాళ్ళ ఆవేదన చెప్పడానికి వచ్చినప్పుడు, ఆవేదనతో కూడిన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువ వెచ్చించి ప్రతి కుల సంఘం అభిప్రాయాలని, కుల సంఘం ఆవేదనని, వాళ్ళకి జరిగిన అన్యాయ వివరాలని కొంత ఎక్కువ సమయం వెచ్చించి వాళ్ళ బాధలకు పరిష్కారం చూపెట్టే విధంగా ఎక్కువ సమయం కమిషన్ కార్యాలయంలోనే ఉండే విధంగా చూడాలని చెప్పి, అంటే వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పెద్దలు షమీం అఖ్తర్ గారికి గౌరవంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను గౌరవిస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వచ్చినప్పుడు వేరే అధికారులు ఉంటే వాళ్ళు వినతి పత్రం ఇచ్చిపోవచ్చు, కానీ మీరుండడం వల్ల కొంత నమ్మకం ఏర్పడడానికి, కొంత మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడానికి కొంత వీలవుతుంది. మీరు కార్యాలయంలో కొంత అందుబాటులో లేకపోతే, కొంత అధికారులకు ఇచ్చినట్టు ఇస్తే మీ నోటీసుకు డైరెక్ట్గా తీసుకొచ్చినట్టుగా వాళ్ళు భావించుకోకపోవడానికి, కొంత వాళ్ళ బాధలు ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. కనుక పెద్ద మనసు చేసుకొని ఏదైతే పూర్గుల రామకృష్ణ భవన్ మొదటి భవన్లో ఏదైతే ఈ కమిషన్కు కార్యాలయం కేటాయించారో ఖచ్చితంగా ఎక్కువ సమయం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి, ప్రతి ఒక్కరిచ్చే వినతి పత్రానికి కొంత కూలంకషంగా చర్చించుకొని ఇచ్చేటట్టుగా వాళ్లకు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆగమేఘాల మీద దయచేసి ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కమిషన్ లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైంను పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒత్తిడి వచ్చినట్టు కనిపిస్తున్నది. గౌరవ కమిషన్కు ఫిబ్రవరి 10 వరకు గతంలో టైం ఉన్నది, కానీ 2వ తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నారు, 2 వరకే. దానికి కారణం మేము 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం పెట్టడం వల్ల, 7వ తారీఖు నాడు అనేది 1,00,000 డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేసుకుని మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు శాస్త్రీయత
హేతుబద్ధత అనే అంశం మీద దృష్టి పెట్టకముందే మీరు నివేదిక తెప్పించుకోవడం వల్ల, ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల, మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చారు. నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కమిషన్ గడువు పొడిగించినందుకు, మార్చి 10 వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కానీ మార్చి 10 వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించారు. మార్చి 9 నాటికి కూడా కమిషన్ గడువు, మార్చి 9 రాత్రి వరకు కూడా కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని, వాళ్ళ వెనుకబాటుతనాన్ని, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి. ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఒకవైపు మీరు మార్చి 10 వరకు గడువిచ్చినట్టుగానేమో కనిపిస్తున్నది, కానీ మళ్ళా మీరే మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారని పేపర్లు వస్తున్నాయి. మార్చి 10 వరకు గడువిచ్చినట్టుగా కనిపిస్తుంటుంది షమీమ్ అఖ్తర్ గారికి, కానీ మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారన్నట్టుగా అన్ని పత్రికలు రాస్తున్నాయి. నిన్న ఎలక్ట్రానిక్ కూడా ప్రచారం చేసింది. అందులో 2 అంశాల మీద, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తానని. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ మీద తీసుకొస్తాను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద లోతుగా అధ్యయనం చేయడానికే కదా రెండోసారి టైం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయడానికే కదా, గతంలో ఉన్న లోపాలు ఏదంటే సరి చేయడానికే కదా, అదే సమయంలో అన్ని కులాల మనోభావాలను మళ్ళీ గుర్తించడానికే కదా, వాళ్ళ వెనుకబాటును అధ్యయనం చేయడానికే కదా, వాళ్ళ జనాభాను అధ్యయనం చేయడానికే కదా. మరి మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చి మార్చి 1వ తారీఖు లోపే మళ్ళీ కమిషన్ నివేదిక తీసుకున్నారనుకోండి, అంటే లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన 10 రోజుల గడువు మీరు వాళ్ళకు మళ్ళీ ఇవ్వనట్టే కదా. దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. మేము చేసిన విజ్ఞప్తి కావచ్చు, లేదా లోపాలు ఉన్నాయని చెప్పి మీ మనసులో ఉండవచ్చు. మేము చేసిన విజ్ఞప్తి వరకు కావచ్చు, లోతుగా కొన్ని అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన గడువు కావచ్చు. ఏదేమైనా గడువు పెంచడాన్ని స్వాగతించాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. గడువు పెంచడాన్ని మేము స్వాగతించాం, మేము కోరుకున్నాం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఆ గడువు సంపూర్ణంగా పూర్తి కాకముందే మళ్ళీ తొందరగా కమిషన్ నివేదిక ఇవ్వండి అని చెప్తే, ఇంకా చెప్పుకోవాల్సిన కుల సంఘాలు కొన్ని చెప్పుకోకపోతే, ఇంకా లోతుగా అధ్యయనం చేయకపోతే మళ్ళా జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావృతం జరిగే అవకాశం ఉన్నది. జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంటుంది. అట్లా కాకుండా దయచేసి 10 వరకు గడువు ఇచ్చారు కనుక మీరు 1వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను మీరు 11 నుంచి పెట్టుకున్న అభ్యంతరం లేదు. అదే సమయంలో మీరు బడ్జెట్ సమావేశాలు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు. మీరు బడ్జెట్ సమావేశాలు యథావిధిగా పెట్టుకోవడం వేరు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేరు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ మీదే పెడుతున్నప్పుడు అది 1వ తారీఖు నుంచి పెట్టడం అంటే కమిషన్కి ఇచ్చిన గడువు 10వ తారీఖు వరకు ఉన్నది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెల రోజులు అన్నారు కమిషన్ గడువు, నెల రోజులు అన్నారు. కానీ 11వ తారీఖు వరకే గతంలో కమిషన్ గడువు అయిపోయింది కదా. గతంలో 10వ తారీఖు వరకు 11 వరకు కమిషన్ గడువు అయిపోయింది కదా. మధ్యలో కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా పేపర్లు వచ్చింది కదా. కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా వచ్చింది కదా. మళ్ళీ పునరుద్ధరించబడ్డది 17 కదా, 17 కదా, మళ్ళీ 19కి మేము ఇచ్చొచ్చాం కదా. అంటే ఒక రకం చెప్పాలంటే జీవో వచ్చింది ఎప్పుడు 17 తారీఖు, కమిషన్ గడువు పొడిగించినట్టుగా జీవో వచ్చింది ఎప్పుడు 17. మీరు నెల రోజులు అంటే మళ్ళీ 17 వరకు అయితే ఉండాలి కదా. కనీసం 10వ తారీఖు అన్నారు, 10వ తారీఖు అన్నారు, 10వ తారీఖు వరకు అయితే కొనసాగాలి కదా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం.
ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా గౌరవిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాం. కానీ కమిషన్ గడువు పూర్తయ్యే లోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ప్రత్యేక సమావేశాల పేరుతో మళ్ళా లోపాలు తలెత్తే విధంగానే మళ్ళీ ఉంటే మరింత ఆవేదన పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ న్యాయం జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఇక మా సోదరులు మా నేతకాని వెంకటేష్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ముందుగానే చెప్పినట్టుగా లోతైన అధ్యయనం జరగలేదు. మొన్నటి నివేదిక చూస్తే దానికి హేతుబద్ధత, అదే సమయంలో శాస్త్రీయత అనే కోణాలు అందులో లేకుండా పోయినాయి. దానివల్ల 1-2 గ్రూపుల వరకు పరిధం చేసి 4వ గ్రూపును ఆపడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, గతంలో పి గ్రూప్లో ఉండబడే, పి గ్రూప్ అంటే మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే పి గ్రూప్, ఏబిసిడి వర్గీకరణ జరిగిన గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే పి గ్రూప్. ఆ పి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను, జనాభా గల కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేశారు. బి గ్రూపులో ఉండబడే 1,40,000కు పైగా ఉండబడే కొన్ని కులాలను తీసి మొదటి గ్రూప్ ఏర్పాటు చేశారు. నేను దాన్ని కూడా ఎందుకు స్వాగతిస్తున్నా అంటే అందరూ బాగుపడాలి అని. బి గ్రూప్లో మాదిగలతో కలిసి ఉన్నా భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే అవకాశం లేదని ఎవరు భావించుకున్నా నేను స్వాగతించాల్సిందే, సమర్థించాల్సిందే. వాళ్ళ మనోభావం వ్యక్తిగతంగా నేను గౌరవించాల్సిందే, ఎందుకంటే అందరూ బాగుపడాలి కాబట్టి. ఒక అనుమానం ఉన్న కాడ, న్యాయం అందరికి జరగడానికి అవకాశం లేదని అనుకున్న కాడ వాళ్ళకు న్యాయం ఎట్లా జరిగితే అట్లా మనం సహకరించాల్సిందే, వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిందే. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, బి గ్రూప్లో ఉండబడే 1,40,000 మందిని గతంలో మాదిగలతో కలిసిన గ్రూప్ నుంచి విడదీసి సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో అదనంగా 2 లక్షల జనాభా గలని ఎందుకు కలిపిండు? జవాబు చెప్పాలి. మాదిగ గ్రూప్ ఉన్నది పి, మాల గ్రూప్ ఉన్నది సి, మాదిగ గ్రూప్ ఉన్నది బి, మాల గ్రూప్ ఉన్నది సి. మాదిగ గ్రూప్లో ఉండబడే 1,40,000 మందిని పక్కకు తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. ఇప్పుడు గ్రూప్ 2 అనబడుతున్న దాంట్లో 18 కులాలు ఉండవచ్చు, కానీ మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. మాదిగల జనాభా తర్వాత ఆ 18 కులాల జనాభా 40,000 మాత్రమే. అంటే ఇటు 40,000 ఆ 1,40,000 కలిపితే దాదాపు 2 లక్షలు. అంటే 1,40,000 తీసి ఒక పర్సెంటేజ్ ఇచ్చారు. ఈ గ్రూప్లో ఉంటే ఆ పర్సెంటేజ్ ఇటు పెరుగుతుంది, కానీ ఒక పర్సెంటేజ్ ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా. ఇక్కడ సి గ్రూప్లో 2,44,000 మంది ఉన్నారు మాలలు, కానీ సి గ్రూప్లో 2,44,000 మంది ఉన్నారు మాలలు కానీ. అంటే 1,80,000 మాదిగలతో ఉన్న వాళ్ళను 1,40,000 తీసి 1,40,000 మందిని తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా. మరి మాలలు కానీ ఇతర కులాల జనాభా 2,44,000 ఉన్నారు. మరి 2,40,000 మందిలో 44,000 మందిలో ఇప్పుడు మాదిగల గ్రూప్లో 40,000 కలిసినట్టుగా మాల గ్రూప్లో కూడా 40,000 జనాభా గల కులాన్ని కలుపుకుంటే మీలో 2 లక్షలు పక్కకు పోవాలి కదా. ఆ 2 లక్షలు పక్కకు పోతే ఒక సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే మాదిగల గ్రూప్ ఏమో రిజర్వేషన్ పర్సెంటేజ్ గ్రూపుకు పెరగకుండా అటు తీశారు, కానీ ఇక్కడ మాలలున్న గ్రూపులో మాత్రం అదనంగా 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళని కలుపుకొని అన్ననే పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటుండ్రు, నా నేతకాని వెంకటేష్ గారి నాయకత్వం అవుతున్నట్టుగా, మా మిథిలయ్య గారి నాయకత్వం అవుతున్నట్టుగా, ఒలియ దాసర్లు మాల దాసర్లు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు అంటుండ్రు, మాకు సి గ్రూప్లో మీరు ఉండడం వల్ల మేము నష్టపోతాం కనుక సి గ్రూపే మాకు ప్రత్యేకం కేటాయించి డి గ్రూప్లో మాలలు డెవలప్ అయిన మాలలు వెళ్ళాలని చెప్పి కోరుతున్నారు. ఇది న్యాయబద్ధమే కదా. ఒక గ్రూప్లో
1,40,000 మందిని తీసి సపరేట్ ఏర్పాటు చేసినప్పుడు మరో గ్రూపులో సి గ్రూపులో 2,40,000 మందిని వాళ్ళ ఎంబడి పెట్టుకోవడం అనేది అది న్యాయబద్ధత ఎట్లా అవుతుంది, హేతుబద్ధత ఎట్లా అవుతుంది, అది శాస్త్రీయంగా వర్గీకరణ చేసినట్టు ఎట్లా అవుతుంది? రెండో విషయం ఇంకోటి జరిగింది. మీరు చూడండి, ఈ షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగల క్రమ సంఖ్య 31. 59 కులాల్లో వాళ్ళు 31వ నంబర్ మాదిగ. సింగిల్ క్యాస్ట్ మాదిగ 32,33,642 సింగిల్ క్యాస్ట్ మాదిగ. కానీ ఇక్కడ క్రమ సంఖ్య మాల 34, క్రమ సంఖ్య మాల 34. అందులో ఒక కులం పేరే ఉండదు, 2 కులాల పేరు ఉంటుంది. మాల అయ్యవారు, మాల అయ్యవారు. జనాభా ఎంత? 15,27,143. అంటే మాల అయ్యేవారిలో ఒక అయ్యవారులు 2 లక్షలు ఉన్నారనుకో, అంటే వీళ్ళు కలుపుకున్నట్టే కదా ఈ పేరుతో ఆ లిస్టులో. అంటే వాళ్ళ సొంత కులం పక్క ఇంకో కులాన్ని పెట్టుకొని 15 లక్షలు చేసుకున్నారు. వాళ్ళ గ్రూప్లో 2,40,000 మందిని పెట్టుకున్నారు. ఇది ఎంత అన్యాయం? ఇప్పుడు నేను ఒక చదువుతాను. ఒకే క్రమ సంఖ్యలో 4-5 కులాలు ఉంటాయి బ్రదర్. కొన్ని కులాల పేర్లు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఒకసారి మీరు ఆలోచించండి. ఉదాహరణకు మాదిగ గ్రూప్ ఉన్నదనుకో, క్రమ సంఖ్య 14. అందులో చెమార్, మోచి, ముచ్చి, చెమార్, రవిదాస్, చెమార్, రోహిదాస్, ఇవన్నీ క్రమ సంఖ్య 14లోనే ఇన్ని కులాలు ఉంటాయి. జనాభా ఎంత? ఇన్ని కులాల జనాభా 17,068. అందులో చెమార్ 1, మోచి 1, ముచ్చి 3వది, 4 చెమార్, 5 రవిదాస్, 6 చెమార్, 7 రోహిదాస్. అంటే 7 కులాలను ఒకే క్రమ సంఖ్యలో చేరిస్తే వాళ్ళ జనాభా ఎంత? 17,000 అని అర్థం, అంతే కదా? మరి ఈ 15 లక్షల జనాభాలో మాల అయ్యేవాళ్ళు ఉన్నారు కదా, క్రమ సంఖ్య ఒకటే, మాల అయ్యేవాళ్ళు ఉన్నారు కదా. అంటే మాలలే 15 లక్షలు అని చెప్పడానికి వీల్లేదు కదా. కానీ మాదిగలు 32 లక్షలు పైగా అని చెప్పడానికి వీలున్నది కదా. అంటే వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాదిగలకైతే రావాలి కదా. మరి ఎందుకు రాకుండా వీళ్ళీడ? వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాకు రావాలి కదా. ఒకే క్రమ సంఖ్యలో 2 కులాలు ఉన్నాయి కదా మీకు. మరి మాదిగలకు ఒకే క్రమ సంఖ్యలో ఒకే కులం ఉన్నది కదా. దీన్ని బట్టి మాలల జనాభా 15 లక్షలుగా చూపెడుతున్నా, అందులో 2 కులాలు ఉన్నాయి. ఉమ్మడి గ్రూప్గా 2,44,000 మందిని అదనంగా తెచ్చుకొని 5% తెచ్చుకున్నారు. అందువల్ల నేను నా నేతకాని సోదరులు, నా వెంకటేష్ గారి నాయకత్వంలో, అన్న నా మిథులయ్య గారి అన్న సత్యన్న నాయకత్వంలో ఇంకా ఖచ్చితంగా డి గ్రూప్లో మాలలు చేరాలి, డి గ్రూప్లో మాలలు చేర్చాలి. సి గ్రూప్లో మాలల కంటే వెనుకబడ్డ నేతకాని అధ్వర్యంలో కొన్ని కులాలను కలిపి సి గ్రూప్లో వీళ్ళని ఉంచే విధంగా డి గ్రూప్ ఏర్పాటు చేసే విధంగా మా వంతు సహకారం, మా వంతు పాత్ర కూడా మా నేతకాని వెంకటేష్ గారి నాయకత్వంలో జరిగే ప్రతి ప్రయత్నానికి మేము అండగా నిలబడతాం. అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ ప్రక్రియ జరిగే ఈ సమయంలో, ఈ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియ జరిగే ఈ సమయంలో భవిష్యత్తు తరాలు ఆ వర్గీకరణ జరిగే సమయానికి మా జాతులు మేలుకోకపోవడం వల్లనో, లేదా మా తరఫున మాట్లాడేటోళ్ళు లేకపోవడం వల్లనో మాకు కొంత అన్యాయం జరిగిందనే బాధ భవిష్యత్తులో ఉండద్దని నేను కోరుకుంటున్నా. అదే పూనా ఒడంబడిక జరిగిన బాధ ఇప్పటికీ కొంత కొనసాగుతుంది. అదే సమయంలో తెలంగాణ వచ్చేటప్పుడు ఆదివాసుల ఘోష ఇప్పటికీ మనకు అర్థమవుతుంది. ఈ వర్గీకరణ జరిగే సమయంలో ఏ కులానికి అన్యాయం జరిగిన పద్ధతిలోనే న్యాయం జరిగేయడానికే మా వంతు పాత్ర పోషిస్తాం. ఈ విషయంలో గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి గడువు పొడిగించినందుకు ధన్యవాదాలు చెప్తూ, గడువు పూర్తి అయ్యేంత వరకు అసెంబ్లీ సమావేశాలు జరగద్దని, గడువు పూర్తి అయ్యేంత వరకు కమిషన్ చైర్మన్ గారు ప్రతి దళిత కులానికి కుల సంఘ నాయకులకు అందుబాటులో ఉండి వాళ్ళిచ్చే వినతి పత్రం సావధానంగా వినే విధంగా చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.